కేఎంహెచ్ నుండి మాట్లాడుతున్నాము. ఈ కార్మికుల వేలాయ సంఖ్యల ఖమ్మము, నల్గొండ డిస్టిక్, ఖమ్మం జిల్లా, కరీంనగర్, ఏటూరు నగరం, పస్రా, ప్రతి ఒక్క జిల్లా నుండి వచ్చినాం. ఇక్కడ స్టాఫ్ ప్రతి ఒక్క జిల్లా నుండి వచ్చినాం. కాబట్టి దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఈ ప్రతి ఒక్క బిడ్డకు గవర్నమెంట్ చేస్తానని ప్రతి ఒక్క బిడ్డ ఆశ ఉండే. ప్రతి ఒక్క బిడ్డకు ఏం న్యాయం లేదు. 30 ఏళ్ల బట్టి 500 రూపాయల నుండి ఎట్టి సేవ చేయించుకుంటారు. ప్రతి హాస్పిటల్లో ఎట్టి సేవ డిఎంఓకి అవపడతలేదా? ప్రతి కాంట్రాక్టర్ వ్యవస్థ అన్నది రద్దు చేసి ప్రతి బిడ్డ పర్మనెంట్ చేస్తారని ఇన్నేళ్ల బట్టి 30 ఏళ్ల క్రితం నుండి ఆశతో ఈ 500 రూపాయలతో పని చేసుకుంటూ బతుకుతుంటారు. 11,000 రూపాయలతోటి ఆ బిడ్డ సంసారము, భర్త లేని వాళ్ళు, భర్త ఉన్న వాళ్ళు, ప్రతి ఇంటికి పిల్లల ఫీజులకు, ప్రతి నెలకు జీతాలు, 5 నెలలకు, 3 నెలలకు, 2 నెలలకు, ఈ నెల దాటినాక ప్రతి ఒక్క బిడ్డ ఎలా తీస్తుంది సంసారం అన్నది. ప్రతి కార్మికులకు ప్రతి ఒక్క మేము ఇన్ని ఏళ్ళ బట్టి 30 సంవత్సరాల బట్టి ఆలోచించుకున్నది ఏంటిది, మాకు పర్మనెంట్ కావాలని మేము ఆలోచించుకున్నాం. అవుట్ సోర్సింగ్ పోస్ట్ కూడా మాకు దయచేసి రేవంత్ రెడ్డికి మేము దయచేసి దండాలు పెట్టుకుంటారైనా మేము ఇక్కడ మందు పోసుకొని చచ్చిపోతాం. దయచేసి సిగ్గుసేటు గవర్నమెంట్కి ఏ మాత్రం సిగ్గుసేటు ఉన్నా కానీ ఈ కార్మికుల ప్రతి బిడ్డకు పర్మనెంట్ చేయాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి బిడ్డ ఆశపడుతుంది. 30 ఏళ్ళ సర్వీస్ అయింది, 40 ఏళ్ళ సర్వీస్ అయింది, హెల్త్ కార్డు లేదు. కరోనా టైంలో ప్రతి బిడ్డ ప్రాణాలు తగ్గించి భర్తలను బిడ్డలను వదిలిపెట్టొచ్చి ప్రతి హాస్పిటల్లో పనిచేసిన ప్రతి బిడ్డ. అందు గురించి దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏ మాత్రం సిగ్గుసేటు ఉన్నా కానీ ప్రతి బిడ్డకు గవర్నమెంట్ పోస్ట్ ఇచ్చి గవర్నమెంట్ పోస్ట్ చేయాలని మేము నిర్దేశిస్తున్నాం. కాంట్రాక్ట్ వ్యవస్థ ఇయ్యలేదు కాబట్టి మాకు ఈ వ్యవస్థతో మేము దయచేసి ఇన్ని రేట్ల బట్టి అవుట్ సోర్సింగ్ పోస్ట్ కూడా ఇస్తారని అనుకున్నాం. కానీ అవుట్ సోర్సింగ్ పోస్ట్ కూడా అమ్ముకున్నారు. దయచేసి ప్రతి బిడ్డను గుర్తు పెట్టుకొని పర్మనెంట్ చేయాలి. ప్రతి బిడ్డకి హెల్త్ కార్డు ఇవ్వాలి. ప్రతి బిడ్డ కరోనా టైంలో ప్రతి ఒక్క బిడ్డ పని చేసింది కాబట్టి హెల్త్ కార్డు ఖచ్చితంగా ఇవ్వాల్సి. బిఏబిఎస్ఐ కూడా ఎవరు కట్టట్లేదు. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు, బెడ్ సైడ్ అన్నది రద్దు చేయాలి. 24 ఏళ్ళ లేబర్ కోర్టు కూడా రద్దు చేయాలి. ప్రతి బిడ్డకు పర్మనెంట్ చేయమని దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి మేము అందరం దయచేసి ప్రతి బిడ్డ నువ్వు కాక పర్మనెంట్ చేయకపోతే ప్రతి హాస్పిటల్లో ఈ నల్గొండ డిస్టిక్, ఖమ్మం డిస్టిక్, ప్రతి వరంగల్ జిల్లాలో ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో, నల్గొండ జిల్లాలో ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో, ప్రతి ఈ వరంగల్ ఎక్కడి వరకు మన ఈ ప్రతి 7 జిల్లాల హాస్పిటల్ వాళ్ళు మొత్తం వచ్చి మేము అదే మళ్ళీ డిఎంఓ ముందు సమ్మెకు కూర్చుంటాం. ఇక్కడ నుండి లేవం. మీరు ఏదో ఒకటి పర్మనెంట్ చేయగలరు. మీరు 15,000 ఇస్తారని 12,000 ఇస్తామని ప్రతి కాంట్రాక్టర్ పదం పాడడం కాదు. ఈ కాంట్రాక్టర్ వీడొచ్చి వాడొచ్చి ప్రతి ఒక్క కాంట్రాక్టర్ వచ్చి ఏం న్యాయం చేసింది ఏం లేదు. ఎలుక చచ్చితే మాకే బాధ, పంది చచ్చిన బాధ. ప్రతి వరకు కాంట్రాక్టర్ బేసిక్ చేస్తాను. ఏ ఒక్కరు కూడా పని చేయకుండా, ఒక్కరోజు పని చేయకుండా పురుగులు పడతాయి. ప్రతి బిడ్డకు పర్మనెంట్ చేయమని డిమాండ్ చేస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి దయచేసి మేము ప్రతి బిడ్డకు పర్మనెంట్ చేయమని కోరుకుంటాను. చేస్తాను హన్మకొండ. కానీ ఇంతవరకు మాకే న్యాయం జరగలేదు. నెల నాడు కరెక్ట్ జీతాలు రావు. 11,000 జీతంతో ఎట్లా బతకాలి? మేము మా పిల్లలను ఎట్లా పోషించుకుంటాం? మేము ఎట్లా అది నెలంతా కరెక్ట్ చేస్తే జ్వరం వచ్చినా మేము అట్లా కట్టు 500 ఇల్లుకి ఏం కట్టుకోవాలి? ఇల్లు లేకుండా పిల్లలు జల్లలు భర్త ఉండళ్ళు లేనలు సంసారం ఉండి లేక మేము బ్రతికి మేము పని చేస్తాను. మీరు ఇంత కష్టాలు పడుతున్నారు, ఇంత గోస పడుతుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తాను? మేము ఓటేస్తే గెలిచిండ్రు. మేము ఓటేయకుండా ఏం చేస్తారు? ప్రతి ఒక్కరు మేము ఓటేస్తే ఈ రాష్ట్రాలు వచ్చి తెలంగాణ గెలిచిండ్రు. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే బీమా ఇస్తున్నారా? ఏం లేదు. మాకు ఏ న్యాయం లేదు. 26,000 రూపాయలు ఇస్తున్నారా? ఏది లేదు. 11,000 మాకు 11,000 మేమంతా కష్టపడి చేస్తే తినక మా డిమాండ్ ఏంటిది? మాకు 20,000 జీతం ఇవ్వాలి, పర్మనెంట్ చేయాలి, కాంట్రాక్టర్ రద్దు చేయాలి. మేము చేస్తే కాంట్రాక్టర్ రద్దు చేయాలి. సమాన పనికి సమాన వేతనాలు. మేము పిల్లలు పోషించుకోలేకపోతాను. మేము హాస్పిటల్ పోతే లక్షల బిల్లులు అవుతాం. మేము హాస్పిటల్ పోయినా అది మాకు తిండి లేక తిప్పల లేక ఒక ఆయిల్ ప్యాకెట్ కొంటే 200. నెలంతా మేము కష్టపడితే మాకు 11,000. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న
సెక్యూరిటీ, శానిటేషను, పేషెంట్ కేరు, స్వీపర్లు వీళ్లకు కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి దశాబ్ద కాలంగా ప్రభుత్వాలకు వివిధ రూపాల్లో ఆందోళన పోరాటాలు చేసి రిప్రజెంటేషన్ ఇస్తున్న సందర్భం ఉంది. తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ CITగా గత నెల 23వ తారీఖు ధర్నా చేసి DMEకి అదేవిధంగా వైద్య విధాన పరిషత్ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఆ సందర్భంగా మే 15వ తారీఖు లోపు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న సెక్యూరిటీ, శానిటేషన్, పేషెంట్ కేర్, స్వీపర్ ఉద్యోగులకు సంబంధించిన వేతనాలు పెంచుతూ ఇతర సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ 15వ తారీఖు గడిచి ఈరోజు 10 రోజులైనా వేతనాలు పెంచకపోగా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి గారు వేతనాలు షెడ్యూల్ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులకు స్కిల్డ్, అన్స్కిల్డ్, హై స్కిల్డ్ అనే పేరు మీద అదేవిధంగా రూరల్, అర్బన్ పేరు మీద 2-3 వేల వేతనాలు పెంచుతూ ప్రకటన జారీ చేశారు. కానీ ఈరోజు కూడా గెజిట్ కానీ జీవో కానీ విడుదల చేయకపోవడం అనేది అన్యాయం. ఒకవైపు మేము ఈరోజు గత దశాబ్ద కాలంగా సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, రెగ్యులరేషను, అదేవిధంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాలకు, అధికారులకు అనేక రూపాల్లో వినతి పత్రాలు సమర్పించిన ఈ ప్రభుత్వం వేతనాలు పెంచకపోగా గత 3 నెలలుగా మెడికల్ అండ్ హెల్త్లో పనిచేసిన ఉద్యోగులకు వేతనాలు పెండింగ్లో ఉండడం మూలంగా కుటుంబాలు గడిచే పరిస్థితి లేదు. అదేవిధంగా గతంలో కరోనా సమయంలో సిబ్బందిని తీసుకొని ఈరోజు మీ ఉద్యోగాలు తొలగిస్తున్నామని చెప్పి రోడ్డు పాలు చేశారు. కాబట్టి ఈ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసిన అనేక క్యాడర్ల సిబ్బంది అనేక సమస్యలతోటి కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం సంబంధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకొని వైద్య ఆరోగ్య శాఖలో జరుగుతున్న ఈ ఇబ్బందుల మీద సమీక్ష నిర్వహించి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఇదండి ఇక్కడ పరిస్థితి. మనం ఇక్కడ DMO ఆఫీస్ దగ్గర చూస్తే కార్మికులైతే శానిటైజేషన్ చేసే వాళ్ళు, అదేవిధంగా పేషెంట్ని కేర్ టేకర్స్, ఏదైతే పేషెంట్స్ వచ్చిన తర్వాత హాస్పిటల్లో వాళ్ళని చూసుకునే వాళ్ళైతే చాలా రకాలైనటువంటి ఇబ్బందులే పడుతున్నారట. మరి వాళ్ళకి కావాల్సినటువంటి జీతభత్యాలు సరైన టైంకి ఇవ్వాలి. అదేవిధంగా మాకు కావాల్సినటువంటి మేము కోరినటువంటి 26,000 రూపాయలు అయితే మాకైతే నెలసరి జీతం తప్పకుండా ఇవ్వాలి. ఏదైతే మా దాంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళకైతే తప్పకుండా బీమానైతే 10 లక్షల రూపాయలు కావాలి. మేము ఇచ్చేదాకా మాకు గవర్నమెంట్ అనౌన్స్ చేసేదాకా మేము ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని ఇక్కడ ఉన్నటువంటి మహిళలే కావచ్చు, అదేవిధంగా శానిటైజర్ చేసేటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో ఆ కార్మికులకు సంబంధించి వాళ్ళే కావచ్చు, ఇక్కడైతే ఆందోళన చేసేటువంటి విజువల్స్ అయితే మనం చూసుకోవచ్చు. మరి ఇక్కడ చూసుకుంటే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు మా యొక్క ఆందోళన ఇలాగే కొనసాగుతుంది. మేము మమ్మల్ని పోలీసులను బట్టి ఎంత ఫోర్స్ చేపించినా, ఎంత బయటికి గెంటేపించినా కూడా మా యొక్క పోరాటం అయితే ఆగే ప్రసక్తే లేదు. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నటువంటి కార్మికులమైతే ఇక్కడికి వచ్చాము. అదేవిధంగా మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడనే ఉంటాము. అది 1 రోజైనా 2 రోజులైనా 3 రోజులైనా మాకు తప్పకుండా న్యాయము ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి అనే విధంగానైతే ఇక్కడ ఉన్నటువంటి శానిటైజేషన్ చేసే కార్మికులే కావచ్చు, అదేవిధంగా ఇక్కడ నుంచి ఎవరైతే సెక్యూరిటీకి సంబంధించినటువంటి గాడ్సే వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరైతే ధర్నా కార్యక్రమం చేసే విధంగానైతే మనం సో చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ. నిరంతరం ప్రజాపక్షం. సమస్య ఎక్కడ ఉన్నది అని అంటే ఆ సమస్య కోసం పోరాడుకుంటా మిర్రర్ టీవీ అక్కడనే ఉంటుంది. కాబట్టి ఈ రోజు అయితే ఈ సమస్యను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేసింది. సో కెమెరామెన్ శివాతో గుణ. సో ముఖ్యంగా మనం చూసుకుంటే కోటి దగ్గర ఉన్నటువంటి DME ఆఫీసు దగ్గరనైతే శానిటైజేషన్ చేసేటువంటి కార్మికులు, అదేవిధంగా పేషెంట్ కేర్కు సంబంధించినటువంటి వాళ్ళైతే ధర్నా కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం జిల్లాల వారీగానైతే ఇక్కడికి వాళ్ళకైతే తప్పకుండా జీతభత్యాలు పెంచాలని, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రమాదవశాత్తు చనిపోతే బీమా 10 లక్షల రూపాయలు రావాలని చెప్పేసి వాళ్ళైతే డిమాండ్ చేస్తున్న వేళ మనమైతే ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ సమాన పనులు, సమాన వేతనాలు కావాలి. అవుట్సోర్సింగ్ కట్టకు తీసేయాలి, మమ్మల్ని పర్మనెంట్ చేయాలి. మేము ఎట్టికి పట్టి 10 సంవత్సరాల నుండి చేస్తున్నాం. 20 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 30 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు. ముసలి అయితే తీసేస్తారు కానీ రూపాయి జీతం పెంచలేరు. వయస్సు పెంచిన జీతమే కానీ మాకు ఇంతవరకు మాకు సమాన పని 26 వేతనం చెల్లించాలి. రేవంత్ రెడ్డి మరి మీకు మాట ఇచ్చింది కదా పెంచుతా అట్లా ఇట్లా మరి చెప్పు, మనం చెప్తే మేము పోతాం, మాకు చెప్తే మేము పోతాం. మరి ఎందుకు మీరు ఇన్ని గోసలు పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నది? మరి అదే కదా మా బాధ. మా బాధ ఎవరు తెలుసుకుంటలేరు కదా, మా బాధ అదే కదా. మాకు సమాన పది సమానం వేస్తలేరు. ప్రాణాలకు తెగించి కరోనా మధ్యలో ప్రాణాలకు తెగించి వేసినాం మేము. మాకేడా న్యాయం లేదు. అమ్మ మీకు వచ్చే జీతంతో మీ కుటుంబము, మీ పిల్లలు బతకగలుగుతున్నారా? ఏడా బతుకుతున్నా 11,000
బతుకుతలేము, బతకలేకపోతున్నాము. ఇల్లు కిరాయిలు, కరెంటు బిల్లులు అన్ని ఏది కొన్నా కూడా రూపాయలు బొచ్చడు రూపాయలు అవుతున్నాయి. మమ్మల్ని ముందుకు తీసుకురావట్లే, మాకు గుర్తింపు లేదు. గుర్తింపు రావాలంటే సమాన పనికి సమానం 26,000 మాకు జీతం పడాలి. కాంట్రాక్ట్ బెడ్ సైడ్ కాంట్రాక్ట్ రద్దు చేయాలి. జీతాలు వేస్తున్నారు, 2 నెలలకు 3 నెలలకు వేస్తున్నారు, అది కూడా మాకు సరిగ్గా వేయట్లేదు. మాకు సమాన పనికి సమాన వేతనం వేయాలి, 26,000 జీతం పడాలి, బెడ్ సైడ్ కాంట్రాక్ట్ తీసేయాలి. ఇప్పుడున్న ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి. డ్రెస్సింగ్ రూమ్ లేదు, తినేటందుకు లేదు, అసలు మాకు ఒక ఐడి కార్డు లేదు, మాకు ఏది లేదు సార్. మేము తినేటందుకు ఒక బట్టలు మార్చుకునేటందుకు ఒక రూము లేదు, అసలు ఏమీ లేదు సార్. ఏం సౌకర్యం లేదు మాకు. మేము రేపు చనిపోయినా కూడా మేము ఎవరో తెలియదు. హాస్పిటల్కి 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, ఎప్పుడు ఎట్లా చేస్తున్నా కూడా మమ్మల్ని పట్టించుకునేటో లేడు సార్. మేము అన్నీ చేస్తున్నాం, కష్టపడుతున్నాం, ప్రాణాలతో చెలగాట వాడుకుంటా కరోనా టైంలో బతుకు సచ్చుకుంటా బయటపడ్డాం, ఎన్నో ప్రాణాలను కాపాడినాం, మా సేవలు అందించినాం. కానీ మాకనేది గుర్తింపు లేదు సార్. మాకనేది గుర్తింపు సమాన పనికి సమానం రావాలి, సమాన పనికి సమానం జీతం పడాలి సార్. ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఎవరు మాకు న్యాయం చేయట్లే. న్యాయం జరిగిన దాకా మేము లేచేదే లేదు. న్యాయం జరగాలి. అడ్డం మీద కూలోళ్ళు అంటారు సార్. మమ్మల్ని గట్టిగా మాట్లాడితే అడ్డం మీద స్కూల్ వాళ్ళు ఎంత మీరంతా